దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మనకు నూతన ఉదయకాల సమయంలో వేకున లేచి ఆయన నామాన్ని స్తుతించగలిగే చక్కటి అవకాశాన్ని మనకి ఇచ్చారు. అందును బట్టి ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డ మీ అందరూ బాగున్నారు కదండి. మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు ఈ ఉదయకాల సమయంలో దీవించును గాక. వారాంతపు దినమున ఆయన సన్నిధి నుండి మెండైన కృప మీకు కలుగును గాక. రండి, ఈ దినము కూడా మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుభాగసులై ప్రభువును స్తుతించండి, వాక్యాన్ని ధ్యానించండి, దైవాశీర్వాదాలు పొందుకోవాలని మనవి చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం నుండి ఒక మాటను చదువుతా ఉన్నాను. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన కొరకు దీవించును గాక. తలలోంచి కన్ను మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, స్తోత్రాలు. తిరిగి మనకు నూతన ఉదయకాల సమయంలో వేకువలు ఇచ్చి మీ నామాన్ని స్తుతించగలిగే చక్కటి అవకాశం మాకు ఇచ్చారు. నాయన, ఆదిగా నీ కృప, నీ కాపుదలలో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనేక మంది నిబిడలకు మేలు కొరకు, ఆత్మీయమైనటువంటి దీవెన కొరకు నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. నా గొప్పతనం కొరకు కాదు కానీ కేవలం నీ కృప చేత, నీ ఆత్మ ద్వారా నీ నామ ఘనత కొరకు నడిపిస్తున్నందుకు వందనాలు. ఈ దినం కూడా నీ కాపుదలి నడిపిస్తారని, మీరు మహిమ పొందాలని విశ్వసిస్తూ యేసు నామములో ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. చాలా సంతోషం ప్రియులారా. పౌలు భక్తుడు ఒక చక్కటి మాటకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరైతే క్రీస్తు యేసునందు మంచి ఉద్దేశంతో లేక మంచి భక్తితో, సద్భక్తి అన్నాడు అక్కడ, బ్రతకాలని ఆశించే వారందరూ లేక ఆ ఉద్దేశం కలిగినటువంటి వారందరూ కూడా ఏం చేస్తారంట? ఆనందపడతారు, సంతోషపడతారు అన్నాడా? ఏమన్నాడండి? హింస పొందుతారు. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, ఏ క్రైస్తవుడు కూడా, ఏ విశ్వాసి కూడా ఈ శ్రమ అనేటువంటి పాఠశాలను ఏమాత్రం కూడా తప్పించుకోలేదు. క్రీస్తునందు ఎవరైతే భక్తి కలిగి, విశ్వాసం కలిగి ముందుకు వెళ్తారో వారు ఎవరు కూడా ఈ హింస నుండి తప్పించుకోలేరు. కారణం ఏంటో తెలుసా? అది దేవుని ప్రణాళికలో ఏమండి వేరు చేయబడలేనటువంటి ప్రధానమైన భాగం. హల్లెలూయా. నువ్వు శ్రమను తప్పించుకుంటే నీ విశ్వాసం ఏం పెంపొందించబడుతుందండి? అందుకే దేవుని యొక్క అనాది సంకల్పంలో లేక ఆయన ఉద్దేశ ప్రణాళికల్లో ఈ విషయము వేరు చేయబడలేదు. యేసుక్రీస్తు ప్రభువారు కాకుండా మానవులలో యోబు వలె శారీరకంగా, మానసికంగా హింస పొందిన వారు ఎవరు కూడా లేరు, పొందలేరు కూడా. అయితే వస్తున్నటువంటి హింసను ఏ విధంగా ఎదుర్కోవాలో యోబు నుండి చాలా స్పష్టంగా మనం నేర్చుకోవచ్చు. కారణం ఏంటంటే, యోబు క్రీస్తు యేసునందు లేక దేవుని యందు సద్భక్తితో బ్రతకాలను ఆశించాడు కనుక చాలా హింసలు పొందుకున్నాడు. అయితే ఆ హింసలు పొందుకున్న సమయంలో యోబు భక్తుడు ఏమాత్రం కూడా కృంగిపోలేదండి. చాలా ధైర్యంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన పొందుతున్నటువంటి శ్రమలతో సహా యోబు ప్రతి విషయంలోనికి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. దేవుని స్తోత్రం చెప్పాడు. ఒక మాట చెప్పాడు. ఏమాట? నేను తల్లి గర్భంలో నుండి దిగంబరినే వచ్చాను, దిగంబరినే ఎక్కడికి పోతున్నాను, సమస్తమును యెహోవాకే మహిమ. ఆయన ఇచ్చాడు, ఆయన తీసేసుకున్నాడు. ఆయనకే స్తుతి, ఆయన నామానికే మహిమ. తనకు సంబంధించిన అన్ని విషయాల్లో దేవుని నుండి కలిగినవని, వాటి నుండి దేవుడు తప్పనిసరిగా తనను విడిపిస్తాడని, ఆ పరిస్థితులన్నింటినీ చక్క చేస్తాడని చెప్పి వాటిని ఆయనే ఆయన చేతి నుండి తాను పొందానని ఒప్పుకుంటున్నాడు, చెప్తున్నాడు. కనుక వాటి నుండి ఎవరు కూడా తప్పించలేరు. ఇది అతిశయోక్తి కాదండి, అతిశయంగా చెప్పాల్సిన మాట. ఈ వచనం తర్వాత వచనాన్ని గమనిస్తే పరిశుద్ధాత్మ దేవుడు యోబు యొక్క చెప్పిన దానిని సమర్థించడం మనం చూస్తున్నాం. ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినటువంటి తెస్సలోనిక పత్రిక. అందుకని ప్రతి విషయంలో ప్రార్థనా విజ్ఞాపనలతో కృతజ్ఞతాపూర్వకంగా మనం విన్నపాలకి తెలియచేయాలి. యోబు అంటాడు కదండి, మనం దేవుని వలన మేలు అనుభవిస్తామా, కీడు అనుభవిస్తామా? గమనించండి, ఉదయకాల సమయంలో మనము దేవుని నుండి కలిగేటువంటి ప్రతి విషయము అంగీకరించినప్పుడు సమస్తమును సమకూడి మన మేలుకే జరుగుతున్నాయని, తద్వారా దేవుని ప్రేమ నుండి మనం ఎవరు కూడా ఎడబాపు చేయలేరని చెప్పేసి అది కూడా మనము ఎరిగి ఉండాలి.
గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి, తన తీవ్రమైనటువంటి కష్టాల నడుమ, ఆ బాధల మధ్యన కలిగినటువంటి పరిస్థితుల మధ్య యోబు తన స్నేహితులతో పలికినటువంటి మాట వినాలి. ఏమన్నా తెలుసా? మీరు అవతల పోండి అన్నాడా? నాకు ఆదరణ కావాలి, ఆదరించున్నాడా? ఒక మాట అన్నాడు, నాకు ఉపదేశము చేయండి, నేను మౌనినై వింటాను. దేవుని స్తోత్రం కలుగు. ఏ విషయం ముందు తప్పిపోయిన చెప్పండి, నాకు, నేను వింటాను మౌనంగా. చూడండి, అంతగా ఓదార్చలేనటువంటి తన స్నేహితుల దగ్గర తనను తాను తగ్గించుకున్నటువంటి యోబు యొక్క పరిపక్వత పరిమాణాన్ని ఇది సూచిస్తా. వచ్చారు స్నేహితులు ఆదరించడానికి కాదు, దెప్పి పడవడానికి వచ్చారు. ఆ కలిగిన బాధను ఇంకా రెట్టింపు చేయడానికి వచ్చారు. అలాంటి ఆ స్నేహితులతో, మీరు ఎందుకురా నా బాధను హెచ్చిస్తున్నారు, రెట్టింపు చేస్తున్నారు, అవతల పడనలా, నేను ఏ విషయంలో తప్పిపోయానో ఉపదేశం చేయండి, అంతే, నేను సరి చేసుకుంటాను, వింటాను మౌనంగా. దేవుని స్తోత్రం కలుగును గాక. యువత కల సమయంలో ప్రియ దేవుని బిడ్డ, యోబు యొక్క పరిస్థితి ఎవరికి రాదు అని అనట్లేదు, కానీ కొన్నిసార్లు దేవుడు మన బలహీనతను బట్టి వాటిని సరిదిద్దడానికి ఇలాంటి ఆ కష్టాలను, ఆ యొక్క ఆ వివిధ విపత్తులను పంపిస్తాడు. మనము స్వీకరించాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హలో. కనుక యువతకాల సమయంలో శ్రమ అనే పాఠశాల నుండి మనం ఎవరు కూడా తప్పించుకోలేం. కనుక అదే అంటగా మనం క్రీస్తు చేసిన సద్భక్తి ఉద్దేశించి బ్రతకడానికి ఆశిస్తే కనుక హింస వస్తుంది. ఏదో నేను బ్రతికేస్తున్నాను, ఉంటున్నాను అనుకోవడానికి హింస రాదు. నేను హింస పొందకపోతే క్రైస్తవురాలకి విశ్వాసం ఉండాలి. కనుక యోబు జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని పౌలు చెప్తున్న ఈ మాటలను, శ్రేష్టమైన మాటలకు మన హృదయంకు ఎంచుకొని వాటి ప్రకారం మన యొక్క హృదయాన్ని సిద్ధం చేసుకుని మన బాటను సరి చేసుకుని క్రీస్తు కొరకు సద్భక్తితో బ్రతకడానికి ఆశిస్తూ ముందు కొనసాగుతాం. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. నుంచి కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, సకలాశీర్వాదములకు కారణభూతుడా, మీ గణనామానికి స్తోత్రాలు, వందనాలు. తిరిగి మనకు నూతన ఉదయకాలపు వేళ వేకుని లేచి మీ నామాన్ని స్తుతించగలిగేటువంటి ఒక శ్రేష్టమైన అవకాశం మాకు ఇచ్చారు. అందుని బట్టి వందనాలు. ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా అనేక మందిని బిడ్డలు నాయన పాలి భాగస్తులై స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తున్నారు, ఆత్మీయ మేలు పొందుకుంటున్నారు. అటు రీతిలో మీరు నడిపిస్తున్నాం, వందనాలు. తిరిగి నూతన దినంలో మరలా నీ దీనదాసులు సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రపంచ మూలలా భారముతో ప్రయాసని పని జరిగిస్తున్నట్టుగా నీ సన్నిధి కాపుదల కాంతి వార్త వంశమని వేడుకుంటున్నాను. నాయన వారి సంఘము, వారి పరిచర్య, వారి కుటుంబాన్ని మీ ఆత్మజత నింపి నడిపించి కృపలు వర్ధలింపచ్చని నీకు స్తోత్రాలు. అధికారులు, నాయకులు, పరిపాలకుల కొరకు వందనాలు చెల్లిస్తూ నాయన రానున్న దినాలకు మంచి ప్రభుత్వాన్ని, నాయకులను ఏర్పాటు చేసి వారి ద్వారా మంచి పరిపాలన ప్రజలకు అందించండి. ఉద్యోగ రంగాలైనటువంటి ప్రభుత్వ రంగాన్ని, ప్రైవేట్ రంగాన్ని మీరు దీవించి ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రాలు. నిశ్చితమైతే మరింతగా దీవించి కృపలు భద్రపరచడం ప్రార్థన చేస్తున్నాను. విద్యాశాఖ, వైద్య శాఖ, నాయన ఉద్యోగ రంగాలైనటువంటి ప్రభుత్వ రంగం, ప్రైవేట్ రంగంలో విద్యాశాఖ, వైద్య శాఖ, రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, రవాణా శాఖలు అన్న దినము నీ కృప చేత నడిపించబడుతూ నాయన ఉంటుండగా నీ సన్నిధి వార్త ఉంచుతున్నందుకు వందనాలు. మరింత క్షేమం ఇచ్చేయని నడిపించండి. నిరుద్యోగ యువకులకు మార్గము సరళం చేసి నడిపించి కృపలో భద్రపరచండి. నాయన రైతులు, వ్యవసాయదారులు, వ్యాపారస్తులు జ్ఞాపకం చేసుకుని లాభసాటి కలిగి చేయండి, నష్టం అంతటిని దూరపరచండి. అదేవిధంగా నా తండ్రి, మరి చిన్నబిడ్డలు, యవనస్తులు, వృద్ధాప్య వారికి ఆరోగ్యం, క్షేమం, నెమ్మదిగా ఇచ్చేయండి, క్షేమంగా ఇచ్చేయండి. అనారోగ్యంతో బాధపడిన బిడ్డలు అనేక మంది వేస్తున్నాము, వారికి స్వస్థత కావాలి, సహాయాన్ని గ్రహించండి. నాయన ఇదిగో తొట్టెళ్ళిపోతే యవనస్తులు వాక్యం పట్టుకోండి, సత్యం అనుసరించక అసత్యం ప్రభుత్వం అనేక మంది సత్యం నీవని గ్రహించే కృపద ఇచ్చేయండి. వివాహాల కొరకు, గర్భఫలం కొరకు బిడ్డలు ఎదురు చూస్తున్నారు, మార్గం సరళం చేయండి. గర్భం బిడ్డలకు సుఖమైన ప్రసవం, తల బిడ్డలకు క్షేమత ఇచ్చేయండి. నాయన విరిగిన, నలిగిన, వేసారైన, అలసిపోయిన, కృంగిపోయిన జీవితాలు కలిగి నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషము లేక, నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న అనేక మంది కొరకు ప్రార్థిస్తున్నాను. నాయన వారు మరి నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషము లేక, మానసికంగా నలిగిపోయి, కృంగిపోయి, చితికిపోయిన జీవితాలు కలిగి నాయన మానసిక వేదన, అలజడి దుఃఖంలో ఉన్నారు, వారందరూ విడిపించండి. శ్రమలు, సమస్యలు, ఇబ్బందుల నుండి, కష్టాల నుండి, ఆర్థికంగా, మానసికంగా, శారీరక ఇబ్బందుల నుండి, కన్నీరు, దుఃఖం, వేదన నుండి ఇస్తున్నాము మరి విడుదల కలిగి చేయమని వేడుకుంటున్నాను. మరి ఏదైనా ప్రయాణం కొరకు వందనాలు చెల్లిస్తూ నాయన నీ దీనదాసులు ఎక్కడికి వెళ్ళిపోతున్నట్టు ప్రయాణం అంతా క్షేమం దయచేయండి. రైతులు, వ్యవసాయదారులు, వ్యాపారస్తులు, ఆయనకుల పనిపాట్లకు, ఆయనకుల కూలి పనులకు, ఆయా శాఖలలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడానికి, బంధువుల గృహాలు, స్నేహితుల గృహాలు, శుభకార్యాలు, రకరకాల విహారయాత్రలు, ఇంకా ప్రతి ప్రయాణంలో ప్రతి వాహనాన్ని మీ స్వాధీనం అందించుకుని కృపల భద్రపరచడం వేడుకుంటున్నాను. నాయన నూతనంగా జన్మదినం జరుపుకున్న బిడ్డలు ఇచ్చిన దయాగ్రేడను దీవించి ఆస్వాదించండి, కృపలు భద్రపరచండి. వివాహ దినం జరుపుకున్న బిడ్డలు వరదాంపు జీవితంలో ఆశీర్వాదాలు కృపరించండి, మెండుగా దయచేయండి. అది పితరులను జ్ఞాపకం చేసుకున్నవారన్న ఆదరణ ఆదరపు దయచేయండి. ఈ దినమంతా రేఖలు దాచి కృపలో భద్రపరిచి క్షేమం దయచేసి మహిమ కొనపండి. యేసు నామమున ప్రార్థన అడుగుతున్నాను తండ్రి,
ఆమెన్. ప్రియక దేవుని దీవెన ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికి తోడైన నడిపించను గాక. ఆమెన్.